క్రీస్తు దైవమానవునిగా కుమారునిగా పంపబడ్డాడు తండ్రి చేత. మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కసారి మనం చదువుదాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని. అక్కడ మళ్ళీ 14వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. మొదటిగా యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నారండి? శిలువ మరణం తర్వాత తండ్రి యొద్దకు వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారు? మనందరికీ నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నారు. ఈ విశ్వాసం మనందరము కలిగి ఉన్న వారమేనా అని ఒకసారి ప్రశ్నించుకుందాం హృదయంలో. నేను ప్రశ్నించుకున్నాను, అనుదినము చదువుతాను ఈ మాట. దేవా, నా కోసం నన్ను రక్షించుకున్నావు, నాకు నిత్యరాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు. అయితే నువ్వు అంతగా సిలువ మరణం పొంది సిలువ త్యాగం చేసి అన్ని శ్రమలు నా కోసం భరించి నా పాపాన్ని నా శాపాన్ని తీసివేయడానికి నువ్వు సిలువ మరణం పొంది తండ్రి యొద్దకు నాకు మంచి గృహమును స్థలమును సిద్ధపరచడానికి నువ్వు వెళ్తున్నావు కదా దేవా అని ఒక విశ్వాసంతో అనుదినము మనం నిరీక్షణతోనూ సంతోషంతోనూ దేవుని కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలని. ఈ విషయంలో అయితే అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని చెప్పుచున్నారు. ఎవరితో చెప్తున్నారండి? యేసుక్రీస్తుకు అక్కడ కపాలం అనబడిన స్థలంలోని 3 సిలువలు ఉన్నాయి. 3 సిలువలో మధ్యగా యేసుక్రీస్తును మొదటిగా సిలువ మేకులతో వేశారు. పక్క పక్కన 2 నేరస్తులు, వాళ్ళిద్దరూ కూడా అదే శిక్షలో ఉన్నారు. అదే శిక్షా విధిలో మేము ఉన్నామని తర్వాత నేరస్తుడు చెప్పడం కూడా మనం చూస్తాం. అయితే మొదటి నేరస్తుడు ఏమంటారు యేసుక్రీస్తుని? పదే పదే అక్కడున్న సిలువ వేస్తున్న స్థలంలోని ఆ కొండ మీద ఉన్న మనుషులందరూ అపహాసిస్తున్నారు దేవుణ్ణి. అక్కడ చూద్దామా మనము? ఏమంటున్నారు? నీవే దేవుడు అయితే, నీవే క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని నేరస్తుడు ఎందువలన పలుకుతున్నాడు? అక్కడ 3 సార్లు అదే మాట మనం చదువుదాం చూడండి. లూకా సువార్తలోనే మనం చదివిన 23వ అధ్యాయంలో 3 సార్లు అన్నారు. 35వ వచనంలో ఒకసారి, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. 37, నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. వాళ్ళందరి మాటలకు, లోకం మాట్లాడుతున్న మాటలకు ఆ దొంగ ఎంత ప్రభావితం అయిపోతున్నాడో. నిజమే కదా, ఈయన దేవుడు, ఆయన ఆ దొంగ కూడా ఆ ప్రాంతంలో ఉన్నవాడే. ఆయన నువ్వు క్రీస్తు అని నేను ఎరుగుదును అని కూడా, నువ్వు క్రీస్తువు కదా నా మాట అన్నాడు. 39లో చూడండి ఒకసారి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, ఆయన క్రీస్తు అని తెలుసు, ఆయన ప్రసంగాలు విన్న వ్యక్తే, అన్నీ తెలిసిన వ్యక్తే, ఆయనతో పాటు ఉన్న వ్యక్తే, అయినా సరే ఏమన్నాడు? నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని దూషిస్తున్నాడంట. ప్రజల మాటలు విన్నాడు, దానికి ప్రభావితం అయిపోతున్నాడు. లోకం మాటలు విన్నాడు, దానికి ప్రభావితం అయిపోతున్నాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడు. దేవుణ్ణి దూషించి నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని పలుకుతున్నాడు. ఇది సబబేనండి? ఒక దైవ మానవుడు నన్ను రక్షించడానికి వచ్చిన మానవుడు అన్నీ తెలుసు, కానీ తన హృదయము లోకం వైపే ఉంది, లోకాశ వైపే ఉంది, లోకాన్నే చూస్తున్నాడు. ఇంతమంది పలుకుతున్నారు కదా, వీళ్ళందరూ దూషిస్తున్నారు కదా, నిజమే కదా, ఒకవేళ రక్షించుకుంటే నన్ను కూడా దూషిస్తే రక్షిస్తాడా అన్న ఒక్క జ్ఞానం కూడా తను ఆ సమయంలో పొందుకోలేకపోయాడు. తనున్న పరిస్థితి అది. ఎండలోని సిలువలో వేలాడుతున్నాడు. నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని దూషణ మాటలు మాట్లాడుతున్నాడు తనున్న పరిస్థితుల్లోని. అయితే తనతో పాటే ఉన్న వేరొక నేరస్తుడు ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, వారు ఆల్రెడీ నేరంలో ఉన్నారు, నేరస్తులుగా ఉన్నారు, మనకి ఇది న్యాయమే, కానీ మనం అదే శిక్షా విధిలో ఉన్నాం, క్రీస్తుతోనే ఉన్నాము, అన్నీ చూస్తున్నా. ఈ నేరస్తుడు ఏం మాట్లాడుతున్నాడు? మనకి శిక్ష తగినదే, మనకు తగిన ఫలమే పొందుచున్నాము. 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనను చూచి ఏమంటున్నాడు? లోకమంతా ఏమన్నది? నిన్ను నువ్వు రక్షించుకో అని
నన్ను రక్షించు అని వీళ్ళందరూ పలికి ఈ నేరస్తుడు పలికినట్లుగా ఈ నేరస్తుని హృదయం ఏమన్నది? నిన్ను నువ్వు రక్షించుకో అంటూ, దేవా నన్ను కూడా రక్షించు దేవా, నీతో పాటే నీ రాజ్యంలోనికి నన్ను. అప్పటికే ఆయన కూడా ప్రసంగాలు విన్న నేరస్తుడే, దేవునితో పాటు అనేక మార్గాల్లో నడుచుంటాడు, అనేక ఊర్లలో చూచుంటాడు. అయితే ఏమంటున్నాడు? నీ రాజ్యంతో పాటు పరలోకరం కోసం ప్రభు చెప్పిన అనేక ఉపమానాలు అన్నీ విన్నాడు. విని ఏమంటున్నాడు? నీ రాజ్యంతో పాటు నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంతో ధైర్యంతో తన హృదయంలోని పశ్చాత్తాపడి దేవునికి భయపడి అని కూడా అక్కడ రాసి ఉంటుంది చూడు 40 వచనంలో. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? భయపడ్డాడు. దేవునికి భయపడి ఏమన్నాడు? నేను చేసిన పాపములకు నేరములకు తగిన ఫలము నేను పొందుతున్నాను కాబట్టి దేవా నన్ను క్షమించు. తనకు దొరికిన ఆఖరి అవకాశం. ఈ అవకాశం తర్వాత నెక్స్ట్ వారు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి నిరీక్షణ లేదు. అయితే యేసు చెప్పిన ఉపమానాలు విన్నారు, అనేక మార్లు ఆయనతో తిరిగిన ఉపమానాలు విని అన్నీ తెలిసిన వారు హృదయంలో ఎక్కడో క్షమాపణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం కదా అని ఒక నిరీక్షణ కలిగి ఒక్కసారి దేవా నన్ను క్షమించు, నన్ను రక్షించు అని యేసుతోని తను చెప్పిన మాట, పలికిన మాట మనకున్నది కదండి. రోమపత్రికలోని 10:9లోని, నీ నోటితో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాడు. తను ఆ సమయంలో ఇంకా వేరే పరిస్థితి అవకాశం కూడా లేదు. ఆఖరి గడియల్లో ఉన్నాడు. తను నోటితో ఒప్పుకున్నాడు, దేవా నువ్వే ప్రభువు, నీ రాజ్యంతో నువ్వు తిరిగి వస్తావు, నన్ను కూడా నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు దేవాతి దేవుడు పలికిన ఒకే ఒక్క మాట, నీవు నేడు నాతో కూడా పరదైస్సులో ఉంటావు. పరదైసు అనగా ఆత్మల లోకము. ఆత్మల లోకంలోనికి ఇప్పుడు చనిపోయిన వారందరూ పరదైస్సులో ఆత్మల లోకంలోనే ఉన్నారు దేవునితోని. ఆయన రాజ్యంతో తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో కూడా అందరము ఆయన రాజ్యంలోకి వెళ్తాం. ఇటు నిరీక్షణ మనందరం కలిగి ఉన్నామా? ఏదైనా ఒకసారి పరీక్షించుకుందాం. మనం చేసిన వాటికి తగిన ఫలితమును, తగిన ఫలమును అనుభవించాను అని చెప్పినట్లుగానే ఆ దొంగ నేరస్తుడిగా ఎంచబడిన రెండవ నేరస్తుడు తక్షణమే రక్షణ పొందుకున్నాడండి. అక్కడే ఏమాత్రం ఆలస్యం పొందలేదు. రోమా 2:6 ఒక్కసారి చదువుదాము. రోమా పత్రిక ప్రతిఫలం ఇచ్చును. మనం చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా సరే ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మనము అనేక సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాము, సంఘానికి వచ్చి వాక్యం వింటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం కూడా అనుదినము. మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం చేసిన క్రియకు తగిన ఫలితం ఏమిటి, ఫలం ఏమిటి అనేది ఎల్లప్పుడూ అనుదినము గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవాతి దేవుడు తన సిలువకు చాలా సమీపంగా ఉన్నారు నేరస్తులు. వారికి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రెండవ నేరస్తుడు, దుర్వినియోగం చేసుకున్నాడు మొదటి నేరస్తుడు. మరి మనము అనుదినము వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని సిలువ యొద్దకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎవరినైనా క్షమించకుండా మానేస్తారా అండి? సిలువలో తన ప్రతి రక్తపు బొట్టు అంతటిని ఆఖరి వరకు కార్చారు. అయితే నా పాపాలను క్షమించడానికి ఆయన వెన్ను తిరుగుతారా? మన పాపం అంతా ఆయన వెనక వేసుకున్నారు. సిలువ నీకు ముందుగా ఉంచి నిన్ను నడవమంటున్నారు, ధైర్యంగా నడవమంటున్నారు. ప్రతి విషయంలోనూ నువ్వు చేసే ప్రతి క్రియ నీ ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉండాలని నడవమంటున్నారు. నీ క్రియల ఫలితమును అనుభవించే ఒక దినం వచ్చినప్పుడు అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా, నిత్య నాశనానికి తీసుకెళ్తుందా అని గ్రహించేవారుగా మనందరం చదువుకున్నాము. మనకు అన్నీ తెలుసు, అన్ని విషయాల్లో చాలా జ్ఞానవంతులుగా కూడా ఉంటాము. అయితే మనం చేసే ప్రతి క్రియలోని ఇది నన్ను పరలోకానికి తీసుకెళ్తుందా, నిత్య నాశనానికి తీసుకెళ్తుందా, యుగయుగాలు మండే అగ్నిలోనికి వెళ్తానా, నేను దేవునితో నిత్యము సంతోషముగా ఉండే పరలోక రాజ్యానికి వెళ్తానా అని గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకున్నది. ఈ నేరస్తుడు తనకు దొరికిన ఆఖరి అవకాశంని ఎలాగ వినియోగించుకున్నారో మనము కూడా అలాగే వినియోగించుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 24
25 ఒక్కసారి చదువుతాం. 23, 24, 25 ఒక్కసారి. హల్లెలూయా. యేసు చేసిన సూచక క్రియలను, అద్భుతాలను అన్నీ చూశారు. అయితే విశ్వాసం అయితే ఉంచారు. కానీ ఆఖరిగా వారి సమయం వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? సూచక్రియలను చూచి ఆయన నామందు అనేకులు విశ్వాసం ఉంచారట. అయితే యేసు వారు అందరి హృదయాన్ని ఎరిగినవాడు గనుక అందరి వశంలోనికి దేవుడు వెళ్ళలేదు, అందరినీ తన వశంలోనికి తీసుకోలేదు. అలా ఎలా తీసుకోగలరు? ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని, అంతర్యాన్ని ముందుగా ఎరిగినవాడు. మన హృదయం ఏమిటి, మన అంతరంగంలో ఉన్నదేంటి దేవుడు ఎరిగినవాడు గనుక మొట్టమొదటిగా నీ హృదయమును ఆయనకు దేవాలయముగా, గృహముగా నువ్వు ఉంచగలిగితే, దేవుడు చూచినప్పుడు ఆ హృదయం ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన నీలో నివసిస్తాడు. నిన్ను ఆయనకు సాక్షిగా నిలవబెట్టుకోగలడు. ఆయన మనలోనే అనేకులకు కనబడాలి అంటే ఆయన మన అంతరంగంలో ఖచ్చితంగా నివసించాలి. ఏమన్నారు? ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. మన మనుషుల గురించి, నిన్ను గురించి, నన్ను గురించి ఎవరు వెళ్ళి ఆయన ఎదుట సాక్ష్యం ఇవ్వనక్కరలేదంట. అక్కడ సిలువలోనే వేలాడబడుతున్న ఇద్దరు నేరస్తులు ప్రభువును సమీపముగా చూస్తున్నారు. ప్రభువు కూడా సమీపముగా వాళ్ళిద్దరిని చూస్తున్నారు. కానీ ఒకని హృదయము దేవునికి దూరంగా దూషణ చేసే విధంగా ఉంది, ఒకని హృదయము దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో పాటు నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ కలిగి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. అట్టి రీతిగా ప్రభువు ప్రతి అంతరంగమును ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రభు విషయమైన ప్రతి విషయంలోనూ ఎప్పుడు మనం ధైర్యముగా ముందుకు నిలవబడతాము గనుక నా విషయమైన అభ్యంతరం ఎప్పుడూ పడకూడదని దేవుడు మనకు చెప్తున్నారు. ఆ నేరస్తుడు, మొదటి నేరస్తుడు దేవుడు చేసిన అద్భుతాలన్నీ ప్రభువు పరిచర్యలోని అక్కడ తిరుగుతున్న 3.5 సంవత్సరములు చూశాడు, దూషించాడు. సూచక్రియలను చూసి దూషించాడు. కానీ ఏం చేశాడు? దేవుని విషయమై ఒక్కసారిగా అభ్యంతర పడిపోయాడు. తనను ఒప్పుకోలేకపోయాడు. ఆయనే క్రీస్తు అని తెలిసి కూడా ఆయనను ఆయనగా ఒప్పుకోలేకపోయాడు. ఒక్క మాటగా చెప్తే యోహాను సువార్త 8:24 ప్రకారం, నేను ఆయనని మీరు విశ్వసించలేదు గనుక మీరు పాపములోనే ఉండి చనిపోవుదురు. యోహాను సువార్త 8:24లో ఈ మాట ఉంది. నేను ఆయనని మీరు విశ్వసించలేదు, ఆయనే క్రీస్తు అని విశ్వసించలేకపోయాడు. తన హృదయంలో ఉన్న ఆ హృదయ కాఠిన్యమును బట్టి తను ఆయనే క్రీస్తు అని గ్రహించలేకపోయాడు గనుక పాపంలోనే ఉండి తను చనిపోతున్నాడు. తన అంతం ఏమిటండి? నిత్య నాశనము. అయితే మరొక నేరస్తుడు ఏం చేశాడు? ఆయనే క్రీస్తు అని ఎరిగాడు, ఆయన రాజ్యముతో రాబోతున్నాడని ఎరిగాడు గనుక తన అంతం ఏ విధంగా చేసుకున్నాడు? నిత్య జీవానికి, వెలుగు కలిగిన జీవములోనికి నిత్యము నివసించడానికి యేసుక్రీస్తుతో పాటు వెళ్తున్నాడు గనుక నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దేవుని చేత ఒక అద్భుతమైన మాట అది. అసలు ఎంత మనం మనకి పాపక్షమాపణ చేసుకుంటాం, సిలువ యొద్ద అనుదినము ప్రార్థన చేసుకుంటాము. మన పాపాలకి ఒక క్షమాపణ దొరికింది అంటే నీకు ఈ వాక్యమే. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతారు, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ఏదైనా ఒక రోజు నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నా బిడ్డ నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు, నీ పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలువని, కుమారునివని, కుమార్తెవని మనతో చెప్పినప్పుడు మన ఆనందానికి హద్దులు ఉండవండి. ఆ మాట మనం నిత్యం దేవుని నోట వినాలి. మన సేవకుల ద్వారా మాటలు వింటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, అనుదినము ధ్యానిస్తున్నాము. ఈ మాట మనకి గొప్ప జీవాన్ని కలుగజేయాలి, ధైర్యాన్ని కలుగజేయాలి. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగేంత విశ్వాసము నీ హృదయం నిండా నింపుకోవాలి. అంతే కదండి. ఇన్ని సంవత్సరములు, ఇంతకాలము వాక్యం వింటున్నాం, ఒక విశ్వాస జీవితాన్ని గడుపుతూ వచ్చాము. క్రీస్తుతో పాటే నడిచారు నేరస్తులు ఇద్దరు. కానీ క్రీస్తు ఎవరో గ్రహించలేని హృదయం ఒకనది. క్రీస్తు ఎవరో దగ్గర నుండి చూచి నీవే క్రీస్తువు,
నీవు రాజ్యంతో వచ్చుచున్నప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో అని ధైర్యంగా పలికి తన హృదయ స్థితిని తెలియజేశాడు. బయటికి నోటితో ఒప్పుకున్నాడు కనుక రక్షణ పొందుకున్నాడు, నీతి పొందుకున్నాడు. దేవుడు అనుగ్రహించి నిత్య రాజ్యంలోనికి వారసునుగా ఆయన అంగీకరించబడ్డాడు. ఇట్టి రీతిగానే మనందరము కూడా అనుదిన ప్రార్థనల్లోనూ ఈ నేరస్తుడు పలికినట్లుగా మన నోటితో అనుదినము ఒప్పుకుందాం. ఇంకనూ రక్షణ లేకుండా మన హృదయాన్ని కాఠిన్యంలో ఉంచుకుంటే, రక్షణ అనుభవం లేకుండా హృదయాన్ని కాఠిన్యంగా ఉంచుకోవడం వల్ల మనమే నష్టపోతామండి. మన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు, మనకి మార్గాన్ని ఎవరు చూపించలేరు. మన చుట్టూ అనేక మంది ఉంటారు. నీవుగా ఒంటరిగా అక్కడ సిలువలోని ఇద్దరు నేరస్తులు వారు ఒంటరి పరిస్థితి, ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయమే వారి గమ్యాన్ని నిర్ణయిస్తుంది. వారు తీసుకునే నిర్ణయమే, వారు తీసుకున్న ఆలోచనలే వారి గమ్యాన్ని అక్కడ డిసైడ్ చేస్తుంది. అవునండి. అలాగే నువ్వు ఏ దినమైతే ఒంటరిగా నిలబడి దేవుని సన్నిధిలో, దేవా నేను నీ తండ్రిగా ఒప్పుకుంటున్నాను, దేవుడిగా ఒప్పుకుంటున్నాను, నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నానని నువ్వు మనం పలకగలిగితే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం కష్టమంటారండి? మన రక్షణను కొనసాగించడం కష్టం అంటారా అండి? దేవుడు ఈ మాటల్లో తన వెనుకల్లో దీవించునుగాక. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివన్న గొప్ప మాట దేవుడు ఆ నేరస్తుని కోసం పలికినట్లుగానే ఈ దినము దేవుడు మన కోసం కూడా పలికితే, అంటే ఈరోజు చనిపోవాలని కాదండి, మన సమయం వచ్చినప్పుడు, మనం మరణించినప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో అక్కడ ఉండాలని ప్రభువు కోరినట్లుగా మనం ఏర్పరచబడ్డాము, దేవుని కొరకు రక్షించబడ్డాము. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నిత్య నాశనంలో మనము మన కుటుంబాలు నశించిపోతుంటే చూస్తూ సంతోషంగా ఉండలేము కదండి. మనం ఒక్కరమే రక్షించబడి మనమే పరలోకానికి వెళ్ళిపోతే అది మనకు సంతోషం కాదు. గనుక దేవా, నేను నా కుటుంబము నీ రాజ్యంలో ఉండునట్లుగా నిత్యము మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ సిలువకు సమీపముగా మేము జీవిస్తాము, నువ్వేం చెప్తున్నావో దాని ప్రకారం బ్రతుకుతాం ప్రభువా అని మనం ఒప్పుకొని బ్రతుకున్నట్లుగా మనము, మన సంఘాలు, మన కుటుంబము ఉండునుగా. కానీ దేవుని నామంలో ఈ మాటలు ముగిస్తాం.